జీవో 97ను రద్దు చేయాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజు డిమాండ్ చేశారు. నల్గొండ పాలిటెక్నిక్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి భారీ నిరసన చేసి 1,00,000 పోస్టు కార్డుల సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను కాపాడుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్చాలబావి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1,00,000 పోస్టు కార్డుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున, చల్లా కోటేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల పొట్టగొట్టేందుకు శక్తి స్కీమ్ జీవో నెంబర్ 97ను తీసుకువచ్చారని ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఉన్నట్లుగానే వీటిని ప్రభుత్వ కళాశాలలుగానే కొనసాగించి విద్యార్థులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో జీవో 97 రద్దు అయ్యే వరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా నాయకులు కుంటిగుర్ల లింగయ్య యాదవ్, నోముల క్రాంతి, గౌతమ్ కుమార్, సందీప్, శంకర్, వెంకన్న, సైదులు, విద్యార్థినులు గౌతమి, స్వప్న, శ్రావణి, శ్వేత, గీత, సౌజన్యతో పాటు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి గతం మాదిరిగానే ప్రభుత్వ కళాశాలలో కొనసాగించని చెప్పేసి జీవో నెంబర్ 97 రద్దు చేయాలని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులను కలిపోతుందని చెప్పేసి, ఎందుకంటే విద్యార్థులందరూ కూడా స్కిల్ యూనివర్సిటీ కడితే అది ప్రైవేటీకరణ అవుతుంది, విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో ఉంటుంది. కాబట్టి జీవో 97 రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏదైతే 1,00,000 విద్యార్థుల సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం చేపట్టినటువంటి మొండి వైఖరిని ఎమ్మటి రచించాలి, జీవో 97 రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా మరి అందరూ కూడా నేటి పార్లరే పౌరులు అని చెప్పేసి ఈ యొక్క విద్యార్థులు 3 సంవత్సరాలు ఈ విధంగా కొనసాగించి ఈసెట్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్ కొనసాగించని చెప్పేసి మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక ప్రైవేటు కంపెనీల్లో మరి ఉద్యోగం పొందే విధంగా వీళ్ళకు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కలిపితే ఇవన్నీ కూడా మరి డిమాండ్ అన్నీ కూడా మరి రద్దు అవుతాయి. కాబట్టి యథావిధిగా ప్రభుత్వ కళాశాలలో కొనసాగించని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏదైతే జీవో నెంబర్ 97 రద్దు చేయకపోతే పెద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పగా తెలియజేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవో నెంబర్ 97 రద్దు చేసి పాత విధానం ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు కొనసాగించాలని ఈరోజు నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 1,00,000 పోస్టుల కార్డుల ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వ పాత విధానాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో విద్యార్థి లోకానికి ఆగ్రహానికి గురి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే విద్యాశాఖ మంత్రి వేరొకరికి ఇచ్చి విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని కోరుతా ఉన్నాం.